అటుపక్క మెగాస్టార్ గారు, ఇటుపక్క పవర్ స్టార్ నాగబాబు గారు. మీరేమో దానికి నాకు సంబంధం లేదండి. అంటే మీకు జనరల్ డిస్కషన్స్‌లో అన్నా ఉంటుంది కదా! ఎలా ఉండబోతుంది చెప్తానండి? ఏంటి? నాకు ఎలా సంబంధం లేదు. ఉండబోతుంది డిసిప్లిన్ ఫైటింగ్ ఉండాలి. పరంగా? డిసిప్లిన్ ఉండాలండి. ఓపిక ఉండాలి. పేషెన్స్, ఓపిక ఉండాలి. రవి గారు, మీరు ప్రొడ్యూసర్‌గా ఇది 'మేము కాపులం' వస్తుంది. ఎలా ఉండబోతుంది సిరీస్? ప్రతి ఫ్యామిలీ, తెలుగు ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో కూర్చుని సాయంత్రం పూటో మధ్యాహ్నం పూటో బుల్లెట్లో భోజనం పెట్టుకుంటూ తింటూ నవ్వుకుంటూ హాయిగా ఫోన్ పక్కన పాడేసి కాసేపు టీవీలో సరదాగా చూసేట్టు ఉంటుంది. బివిఎస్ రవి గారు అంటే ఇండస్ట్రీలో ఏ ఈవెంట్ అవుతున్నా, ఏ కార్యక్రమం జరుగుతున్నా రవి గారు ఉండాల్సిందే డెఫినెట్లీ. అది షో అయినా, ఈవెంట్ అయినా. మార్నింగ్ కూడా మేము చూసాము. అటుపక్క మెగాస్టార్ గారు, ఇటుపక్క పవర్ స్టార్ నాగబాబు గారు. మీరేమో చాలా హడావిడంతా మీ దగ్గరే ఉంది. ఏంటి సార్ అది ప్రాజెక్ట్ ఏంటి? మెగా 158 బాబీ గారిది. దానికి నాకు సంబంధం లేదండి. అంటే మీకు జనరల్ డిస్కషన్స్‌లో అన్నా ఉంటుంది కదా! ఎలా ఎలా ఉండబోతుంది చెప్తానండి? ఏంటి? నాకు ఎలా సంబంధం ఉండబోతుందో లేదు. చెప్పండి పోనీ. బ్రహ్మాండంగా ఉండబోతుంది. అంతేనా? అంతే. ఎలా ఉంటుందండి? ఇంకా చిరంజీవి గారి సినిమా ఇంకా ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. సూపర్. అండ్ మార్నింగ్ అంతా కూడా చాలా మీరు దగ్గరుండి మొత్తం చూసుకున్నారు. అండ్ లేదండి, మొత్తం ఆ సినిమాకి నేను గెస్ట్ మాత్రమే. ఓకే. కోన వెంకట గారు కానివ్వండి, చక్రి కానీ, రైటర్స్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. బాబీ ఈజ్ ఏ ఫ్యామిలీ. బాబీ నాకు ఒక ఫ్యామిలీ లాగా. అవును. చిరంజీవి గారు అంటే మేము అందరం చిరంజీవి గారి ఫ్యామిలీ. అందరితో ఫంక్షన్ అయ్యింది. అందరూ సందడిగా ఉన్నారు. సినిమా చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. రీసెంట్గా ఇంటర్వ్యూస్లో కూడా మీరు చాలా ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నారు. అంటే ఇండస్ట్రీ గురించి, వర్క్ గురించి, ఎలా చేయాలి, ఎలా డెడికేషన్ ఉండాలి అని చెప్పి చాలా ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నారు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళ గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు సార్? డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ ఉండాలండి. ఓపిక ఉండాలి. పేషెన్స్, ఓపిక ఉండాలి. అవతల వాడికి కథ చెప్పేటప్పుడు వాడు అడిగిన డౌట్లన్నీ ఓపికగా తీర్చే ఓపిక ఉండాలి. అది ఉంటే అన్నీ వస్తాయి. పేషెన్స్ ఇస్ బేస్. అండ్ రీసెంట్గా రవితేజ గారు 3 సినిమాలు మీరు జస్ట్ గెస్ట్ అపిరెన్స్ క్యామియోస్ చేస్తున్నారు. రవితేజ గారిని ఎలివేట్ చేయాలంటే డెఫినెట్లీ బివిఎస్ రవి గారిని పిలవాలి అనే క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా! ఏంటి రవితేజ గారితో కంటిన్యూస్ సినిమాలు వేరే సినిమాల్లో కాకుండా క్రాక్లో చేశారు? ఎవరు అడిగినా చేశాను. ధమాకా చేశాను నేను. ఎవరైనా చేస్తాను. నేను వీరసింహారెడ్డి చేసే బాలయ్య బాబుతో, చిరంజీవి గారితో వాల్టర్ వేరే చేశాను. ఎక్కువ రిపీట్ రవితేజ గారితో నాకు సరదా కాబట్టి అన్నయ్యలాగా. ఇప్పుడు ఇరుముడిలో కూడా చేస్తున్నారా మీరు? లేదు. లేదా? ఎలా ఉండబోతుంది అదన్నా తెలుసా? ఇరుముడి ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. కథ తెలుసు నాకు. చాలా బాగుంటుంది సినిమా. ఇరుముడి రవితేజ గారి నట విశ్వరూపం. ఈ అయ్యప్ప స్వామి సాంగ్ కూడా వైరల్ అవుతుంది. దాంట్లో పెట్టారని చెప్తున్నారు. అవునండి. మీకు తెలుసా దాని గురించి? పాట తెలుసు. చాలా బాగుంటుందండి. చూడండి. నేను చెప్పడం కాదు, తెర మీద ఒకసారి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది చూడండి సార్. మేము కాపులం స్ట్రీమింగ్ అవబోతుంది. సో ఒక మంచి కంటెంట్ తీసుకొస్తున్నారు జీ5లో. ఆడియన్స్కి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? ఆడియన్స్కి చెప్పబోయేది ఏంటంటే, మేము కాపులం అనేది ప్యూర్ ఫ్యామిలీ వెబ్ సిరీస్. మీ ఇంట్లో వాళ్ళతో, మీ పిల్లలతో, మీ ఫ్యామిలీతో, మీ పేరెంట్స్తో సాయంత్రం పూట హ్యాపీగా మీ పిల్లలతో కొద్దిగా జూమ్ బ్యాక్ చేయమ్మా. మీ పిల్లలతో, మీ పేరెంట్స్తో, మీ భార్యలతో, మీ భర్తలతో సాయంత్రం పూట ప్లేట్లో అన్నం పెట్టుకుని హాయిగా మామిడికాయ టెంక జీకుతూ నవ్వుకుంటూ చూసే వెబ్ సిరీస్ ఇది. వెబ్ సిరీస్లు అంటే సాధారణంగా పొడి చేయటాలు, ఎవడు పొడి చేయడో తెలియటాలు, ఈ రేపులు ఇవే ఉంటాయి. అవేం లేకుండా వెలుతురులో ఉండే వెబ్ సిరీస్ ఇది. సో నాగబాబు గారు మామూలుగా జబర్దస్త్ షోస్ అయినా ఇవన్నీ ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. దీంట్లో ఎలా ఉండబోతుంది? నాగబాబు గారి క్యారెక్టర్ అదిరిపోతుంది. చూడండి మీరు, చాలా బాగుంటుంది.